హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సూర్య క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాలను, సందేహాలను కామెంట్ల ద్వారా మాకు తెలియచేయండి. మాలో ఉన్న మార్పులు ఏమైనా ఉంటే అవి మాకు తెలియచేయాల్సిందిగా కోరుకుంటూ ఈరోజు మీ ముందుకి ఒక మంచి టాపిక్తో రావడం జరిగింది. చాలా రోజుల తర్వాత వస్తున్నాను, తిట్టుకోకండి. సో ఈరోజు మన టాపిక్ ఏంటంటే గోల్. ప్రతి మనిషి ఒక లక్ష్యం అనేది పెట్టుకుంటాడు. లైఫ్లో నేను జాబ్ సాధించాలి, నా ఫ్యామిలీని బాగా చూసుకోవాలి, నేను యుఎస్ వెళ్ళాలి, సంథింగ్ చాలా గోల్స్ మనం పెట్టుకుంటాం. సో ఆ గోల్స్ అనేటివి ఎంతమంది రీచ్ అవ్వగలుగుతున్నారు, అలా రీచ్ అవ్వకపోవడానికి కారణాలు ఏంటి, మనం ఎంత కష్టపడితే ఆ గోల్స్ని రీచ్ అవ్వచ్చు, కష్టపడ్డా సరే ఎందుకు గోల్స్ని రీచ్ అవ్వలేకపోతున్నాం అనే దాని గురించే ఈ టాపిక్. కొంచెం లెంత్ ఉన్నప్పటికీ మీకు ఆసక్తికరంగానే ఉంటుంది అనుకుంటున్నాను. సో ఇక టాపిక్లోకి వెళ్దాం. గోల్. మనం గోల్ సాధించాలి అంటే మనం ఆ గోల్పై, ఆ యొక్క లక్ష్యంపై మన యొక్క దృష్టిని పూర్తిగా ఉంచాలి. అది ఎలా అంటే, ఉదాహరణకి మనం ఈరోజు నేను ఉదయం 5 గంటలకి లేచి కిలోమీటర్ పరిగెత్తాలి అనే ఒక లక్ష్యం పెట్టుకున్నప్పుడు ఖచ్చితంగా మొదటి రోజు మనం ఆ 1 కిలోమీటర్ లక్ష్యాన్ని ఛేదించలేకపోవచ్చు. ఎందుకంటే మనం ఆ రోజు మొదలు పెట్టాం కాబట్టి అప్పటి వరకు ఉన్న మన మానసిక పరిస్థితి, మన యొక్క శరీర మానసిక పరిస్థితి అనేది మనకు సహకరించదు. కానీ 2వ రోజు, 3వ రోజు అలా ట్రై చేయగా 5వ రోజు, 6వ రోజు ఖచ్చితంగా నువ్వు 1 కిలోమీటర్ పరిగెత్తగలవు. అలాగే లైఫ్లో మనం కూడా ఎన్నో గోల్స్ పెట్టుకుంటాం. నేను ఒక పెద్ద గవర్నమెంట్ ఆఫీసర్ అవ్వాలి, ఒక టీచర్ అవ్వాలి, ఒక బిజినెస్ మ్యాన్ అవ్వాలి, సంథింగ్ ఎక్సెట్రా ఎక్సెట్రా. ఎవరు కూడా ఫస్ట్ అటెంప్ట్లోనే సక్సెస్ కాలేదు. ఎందుకంటే ఎడ్యుకేషన్ ఈజ్ పార్ట్ ఆఫ్ ద గోల్, ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ ఏ గోల్. మనం ఎడ్యుకేషన్ అనేది గోల్లో ఒక పార్ట్ మాత్రమే. ఎందుకంటే ఈ గోల్ సాధించాలంటే ఈ ఎడ్యుకేషన్ అనేది ఉంటే సాధించగలం. కానీ ఆ గోల్ సాధించాలంటే మనకు ఉండాల్సింది డెడికేషన్. ఎన్నిసార్లు దాంట్లో మనం వెనుక పడినప్పటికీ కూడా ఖచ్చితంగా నేను ఆ గోల్ సాధించాలి, నేను ఖచ్చితంగా ఆ గోల్ రీచ్ అవ్వాలనే కాన్ఫిడెన్స్ మనలో ఉన్నప్పుడే మనం ఆ గోల్ రీచ్ అవుతాం. ఉదాహరణకి మీకు ఇందాక చెప్పాను, అలాగే ఎన్నో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నప్పటికీ మనకి చేదు అనుభవాలు ఎదురవుతుంటాయి. 1 మార్కు దగ్గర, 2 మార్కుల దగ్గర పోవటం. అది అసలు ఎక్కడ జరుగుతుందా అనే దాన్ని ఆలోచించి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా మన గోల్ని మనం ఏదో ఒక రోజు రీచ్ అవుతాం. అలాగే చాలామంది ఏం చేస్తుంటాం, ఇంకా నా వల్ల కాదు, ఎన్నోసార్లు ప్రయత్నించాను అని వెనక్కు తగ్గుతుంటాం. అలా తగ్గటం వల్ల మన గోల్ని మనం రీచ్ అవ్వలేకపోగా మనం లైఫ్లో ఏం చేయాలనేది కూడా ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉంటుంది. సో అందుకే ప్రతి ఒక్కరం కూడా మనం మన యొక్క ఆలోచనలని మన యొక్క లక్ష్యం మీద పూర్తిగా నిమగ్నం చేసి పోరాడితే మన లక్ష్యాన్ని మనం ఎప్పటికైనా చేరుకుంటాం. ఇంత టైమే పడుతుందని మనం చెప్పలేము, కానీ మన ప్రయత్నం గట్టిగా ఉంటే గోల్, మనం అనుకున్న లక్ష్యం ఏదో ఒక రోజు మనం చేరుకోవడం, మనం అనుకున్న స్థాయిలో మనం ఖచ్చితంగా ఉంటాం. అందుకే అబ్దుల్ కలాం గారు ఏం చెప్పారు, కలలు కనండి, వాటిని సాకారం చేసుకోండి అని చెప్పారు. ఆ రోజు పేపర్ వేసినటువంటి అబ్దుల్ కలాం గారు మన దేశానికి గొప్ప ప్రెసిడెంట్గా, అదేవిధంగా ఎంతోమంది గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ గొప్ప గొప్ప స్థాయికి ఎలా వెళ్ళారు, మన దేశానికి గొప్ప గొప్ప స్ఫూర్తినిచ్చి ఉన్నటువంటి, మన దేశం కోసం పోరాడినటువంటి ఎందరో యోధులు కూడా వారి వారి లక్ష్యాలను ఛేదించడానికి ప్రాణాలు సైతం పణంగా పెట్టారు. నేను అలా ప్రాణాలు పెట్టాలను. మనం చేసే పనిని మన యొక్క కాన్ఫిడెన్స్తో చేసి మన యొక్క గోల్స్ సాధించుకొని భావితరాలకి మన యొక్క భవితని, మన యొక్క సక్సెస్ని చెప్పే స్థాయికి మనం చేరాలి. సో ఈ టాపిక్ అందరికీ కొంచెం బోరింగ్గా అనిపించవచ్చు, కానీ లైఫ్లో మనకి గోల్ ఎంత ఇంపార్టెంటో దానిపైన డెడికేషన్ కూడా అంతే ఇంపార్టెంట్ అని తెలియచెప్పడానికి మీ ముందుకు వచ్చాను.